పూరణ చేసేటప్పుడు కూడా పాదభంగం లేకుండా ఛందోభంగం లేకుండా పూరణ చేయమనడం జరుగుతుంది. మరి మన పిల్లవాళ్ళకు అందరికి బట్టి వస్తాయి, నోటికి వస్తాయి, పద్యాలన్నీ గడగడ గడగడ చదువుతారు. ఎక్కడ దాని పాదాన్ని ముగించాలి, ఎక్కడ దాన్ని మొదలు పెట్టాలి అనేది కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంటుంది. అందుకే ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా ప్రాసాక్షరం ఆధారంగా ప్రాస అంటే ఏమిటి అని చెప్పేసి ప్రతి పద్యపాదంలో రెండవ అక్షరం ప్రాస ఉంది. ఆ రెండవ అక్షరం ఆ 4 పాదాలలో కూడా అదే కంటిన్యూ అవుతుంది. కాబట్టి ఆ ప్రాసాక్షరం ఆధారంగా విద్యార్థులకు కొద్దిగా ఆ టెక్నిక్ చెప్పినట్టయితే ప్రాసాక్షరం ఆధారంగా దాన్ని పూరణ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇవి దృష్టిలో పెట్టుకొని అంటే అక్షర దోషాలు లేకుండా, పాదభంగం లేకుండా, ఛందోభంగం లేకుండా పూరణ చేసినట్టయితే 5కు 5 మార్కులు వస్తాయి. ఇక్కడనేమో ప్రతిపదార్థం రాసేటప్పుడు తప్పకుండా అన్వయ క్రమాన్ని పాటిస్తూ పైనుండి కింది దాకా చదువుకుంటూ వెళ్తే భావం హాయిగా, సరళంగా, స్పష్టంగా అర్థమయ్యే విధంగా ఉండేటట్టు చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే పద్యపూర్ణ చేసి దానికి భావం కూడా రాయాల్సి ఉంటుంది. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. కేవలం పద్యపూర్ణ చేసి మాత్రమే వదిలేయొద్దు. పద్యపూర్ణ చేసి దాని భావం రాస్తేనే 5 మార్కులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇది మనం అంటే పరిచిత పద్యానికి సంబంధించినటువంటి విషయాన్ని విద్యార్థులు దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది.